రే మీరు ఇలా ఫుడ్ పెట్టి వెళ్ళిపోతారు, అయ్యా జనాల మీద అటాక్ చేస్తా ఉన్నారా? కాదురా, ఫుడ్ పెట్టడం వల్ల అటాక్ చేస్తున్నాయా, ఫుడ్ లేక అటాక్ చేస్తున్నాయా? ఇంకెన్నాళ్ళరా ఇలా వెనకేసుకొస్తా ఉంటారు? మీలాంటి వాళ్ళు వెనకేసి రాబట్టి ఆ కుక్కలు చిన్నపిల్లల్ని చంపేస్తా ఉన్నాయి. కాదురా, మీకు చిన్నపిల్లల మీద అంత అభిమానం ఉంది కదా, చిన్నపిల్లలు తాగే ఓఆర్ఎస్ అని ఒకటి ఉండేది తెలుసా? దాన్ని బ్యాన్ చేపించడానికి ఒక ఆవిడ అంత కష్టపడింది, సంవత్సరాలు. ఆవిడకి ఎంతమందిరా మీరు సపోర్ట్ చేశారు? సరే నువ్వు మాట్లాడే ఆ చిన్నపిల్లల్ని రేప్ చేసే నా కొడుకులు వాళ్ళని జైలులో పెట్టి పందుల్ని మేపినట్టు మేపుతున్నారు, అక్కడికక్కడ కొట్టి చంపేయకుండా. మరి ఆ చిన్నపిల్లలు మీకు గుర్తురారు? లేదు, ఒక కుక్క గరిస్తే ఒక చిన్నపిల్లని, ఇక అది పెద్ద న్యూస్. ఆ కుక్కని చంపేదాకా మీరు నిద్రపోరు. అవన్నీ చూసుకోవడానికి గవర్నమెంట్ ఉంది, మున్సిపాలిటీ ఉందిరా బాబు. నువ్వు చెప్పే మున్సిపాలిటీనే 500 కుక్కల్ని చంపేసి రోడ్డు మీద అడ్డంగా పడుకోబెట్టి ఫోటోలు తీసుకున్నారు. వాటికి ఓటు హక్కు ఉంటే వాటిని అట్లా చంపుతారా? కాదురా, మీరు ఇలా పెట్టి వెళ్ళిపోతారు, రేపొద్దున మున్సిపాలిటీ వాళ్ళు ఎలా క్లీన్ చేసుకుంటారని. అవునా? మరి మొన్న ఎగ్జామ్స్ అయిపోయినాయి అని చెప్పి పిల్లలు ఇంటికి వెళ్తా బస్సుల్లో ఆ క్వశ్చన్ పేపర్స్ అవన్నీ చింపేసి రోడ్ల మీద విసిరేశారు కదా, అవన్నీ ఎవరు ఇచ్చారు? మున్సిపాలిటీ వాళ్ళేగా. మరి వాళ్ళకి అంత కష్టంగా ఉన్నప్పుడు ఆ పిల్లలకు కూడా చెప్పాలి కదా రోడ్ల మీద కాగితాలు వేయకూడదని. ఎంత ఇంత కుప్పలు వేసుకుంటూ పోయారు రోడ్ల మీద. కుక్కకు అన్నం పెడితే మాత్రం ఇది అడ్డం వచ్చింది వాళ్ళకి. మాట్లాడితే కుక్కలు అటాక్ చేసినాయి అంటారు, మరి కుక్కలే రోడ్డు మీద పడుకొని ఉంటే ర్యాష్ డ్రైవింగ్ చేసి, డ్రింక్ చేసి ర్యాష్ డ్రైవింగ్ చేస్తా కార్ల కింద బైకుల కింద ఎంతమంది చంపేస్తున్నారా కుక్క పిల్లల్ని? వాటి గురించి మరి ఎవరైనా అడుగుతున్నారా? మరి వాటికి కూడా ప్రాణాలేగా, అవి అడగకూడదు. ఇంకా వాటికి నోరు లేవు కాబట్టి వాటి గురించి ఎవరు అడగడు కాబట్టి మీరు ఎక్కిచ్చేయచ్చు, తొక్కిచ్చేయచ్చు, చంపేయచ్చు. కుక్కల కన్నా మనుషుల ప్రాణం ఎక్కువ కదా అంటారు. దేంట్లో ఎక్కువరా మనుషుల ప్రాణం? నువ్వెంత పెట్టి చూడు, ఎవరికైనా నీ ముందు ఒకలా ఉంటాడు, వెనక మళ్ళీ ఒకలా ఉంటాడు. కుక్కలు అలా ఉండవు. నువ్వెంత పెడితే అది చూపించే ప్రాణానికి నీ ఆస్తులు ఇచ్చినా సరిపోదు. దేంట్లో గొప్ప మనిషి? దొంగతనాలు చేయడం, రేపులు చేయడం, మర్డర్లు చేయడం, వీటిలో గొప్ప మనిషి. వాటికి అవి చేత కాదు కదా, ఆత్మరక్షణ కోసం అటాక్ చేస్తాయి. మనిషి పెట్టే ఫుడ్ మీద డిపెండ్ అయ్యి బతికే జీవాలు. కుదిరితే అంత పెట్టు, లేకపోతే పెట్టే వాళ్ళని కదిలి మాట. వాటిని కొట్టడం, చంపడం, హత్య చేయడం, రాళ్లతో కొట్టడం ఇలాంటివన్నీ చేయమాట. కుక్కల్ని కాలభైరవుడని దేవుడితో సమానంగా పూజిస్తారు. అదే కాలభైరవుడికి కోపం వచ్చి కర్మ అనే శూలంతో ఒక్క పోటు పొడిచాడు అనుకో, లైఫ్ లో మళ్ళీ ఎవరు ఎగవలేడు. ఈ అమ్మ ఒక జీవి ఇంకో జీవి ఉంది. అసలు భూమి మీద మనుషులు ఆడున్నారా? ఇప్పుడు వచ్చారు. జంతువులు ఎప్పటి నుంచో ఉన్నాయి. అమ్మ విశ్వాసం లేని కుక్క అంటారు. అదేం సామెతలు రా? విశ్వాసం లేని మనిషి అనాలి ఇంక నుంచి. అంత పెట్టినా మనుషులకు విశ్వాసం ఉండదు. అంత ముద్ద పెట్టు కుదిరితే, లేకపోతే చచ్చిపో. ఆకలితో ఉన్న జీవానికి ఒక ముద్ద పెట్టలేని బతుకు, అదేం బతుకురా?